హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ. ఈరోజు కథ ఒప్పంద వివాహం ఎపిసోడ్ 6. రైటర్ కావ్య. ఏంటి సారీ కావాలా నీకు అని ఇంకొంచెం పట్టు బిగించేసరికి నొప్పి తట్టుకోలేక అమ్మా అని అరిచి ప్లీజ్ వదిలే అంది హాసిని. ఇందాక సారీ అని ఏదో అన్నావు, ఆ సారీ నువ్వే నాకు చెప్పు, అప్పుడు వదులుతాను అని అన్నాడు సంతోష్. నొప్పి బాధను తట్టుకోలేక హాసిని కళ్ళనీళ్లతో మాట పెగలక నెమ్మదిగా సారీ అని అంది హాసిని. ఏంటమ్మా వినపడలేదు అన్నాడు సంతోష్. రేయ్ తను ఏడుస్తోంది వదిలే సంతోష్ అన్నాడు శివ చెప్పడంతో హాసినిని వదిలేసి చూడు, ఈ సంతోష్కి కోపం తెప్పించుకు, తట్టుకోలేవు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు కాబట్టి ఇది నీ ఫస్ట్ మిస్టేక్ అని ఎక్స్క్యూజ్ చేస్తున్నా. నా కాస్ట్లీ విస్కీని ఇలా పాడు చేసినందుకు నీకు నెక్స్ట్ మంత్ శాలరీలో ఈ విస్కీ అమౌంట్ కట్ అన్నాడు సంతోష్. హాసిని ఆశ్చర్యంతో చూస్తూ అంటే నాకు జాబ్ ఇస్తున్నారా అని అడిగింది హాసిని. ఎస్ అని కన్నింగ్ స్మైల్తో చెప్పాడు సంతోష్. శివ అస్సలు ఊహించలేదు ఇది. సంతోష్ తన గతంలో జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మాయిల మీద ద్వేషం పెంచుకొని సీరియస్గా మారిపోయాక ఒక అమ్మాయితో పోట్లాడడం కూడా ఇదే మొదటిసారి. శివ మనసు లోపల జంపింగ్ జపాంగ్ సాంగ్కి డ్యాన్స్ వేస్తోంది. థ్యాంక్స్ బట్ నాకు మీ ఆఫర్ వద్దు అంది హాసిని. శివకి ఒక్కసారిగా షాక్ అయ్యి అదేంటి హాసిని, ఈ కంపెనీ ఎంత పెద్దది, నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అన్నాడు. శాలరీ కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకోలేను సార్, మీ ఫ్రెండ్ బిహేవియర్ నాకు నచ్చలేదు అంది హాసిని సంతోష్ని చూస్తూ. చూడు హాసిని, నువ్వు చెప్పింది నేను అర్థం చేసుకోగలను, కానీ ఇప్పటికిప్పుడు నీకు ఇంతకన్నా బెస్ట్ కంపెనీలో జాబ్ రావడం కష్టం అన్నాడు శివ. నాకు నా వర్క్ అండ్ టాలెంట్ మీద నమ్మకం ఉంది సార్ అని టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకోబోతుంటే సంతోష్ వాటిని లాక్కొని నువ్వు ఇక్కడే వర్క్ చేయాలి, నీకు ఇంకో ఆప్షన్ లేదు, ఎందుకంటే తమరు వార్నింగ్ ఇచ్చి జాబ్ వదిలేసిన వ్యక్తికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, సో నీకు వేరే ఏ కంపెనీలో కూడా జాబ్ రానివ్వడు. ఈ వ్యాపార సామ్రాజ్యంలో వాడికి ఎదురు నిలబడగలిగే వ్యక్తిని నేను మాత్రమే, సో యు డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ అని అన్నాడు సంతోష్. ఎవరూ జాబ్ ఇవ్వకపోతే అంట్లు తోముకునైనా బ్రతుకుతా, కానీ నీ కంపెనీలో జాబ్ చెయ్యను అంది హాసిని. నీ మొహం చూస్తేనే తెలుస్తోంది నీది అంట్లు తోముకునే మొహం అని అన్నాడు సంతోష్. ఇదిగో ఈ తలపొగరే నాకు నచ్చదు, నా ఫైల్ నాకు ఇస్తే వెళ్ళిపోతాను అంది హాసిని. అయితే నా 4 లక్షలు నాకు ఇచ్చేయి, ఇప్పుడే వెంటనే తక్షణమే నీ ఫైల్ నీకు ఇచ్చేస్తాను అన్నాడు సంతోష్. 4 లక్షలేంటి అని శివ హాసిని ఆశ్చర్యంగా చూశారు సంతోష్ని. మీ దేవుడిచ్చిన అన్నయ్య నీకు చెప్పలేదేమో అని శివ వైపు చూసి చిన్నగా కన్ను కొట్టి నీకు తన ఇచ్చిన 4 లక్షలు నేనిచ్చినవే అన్నాడు సంతోష్. హాసిని శివ వైపు తిరిగి అవునా అన్నయ్య అంది. శివ వెంటనే ఎక్స్ప్రెషన్ మార్చి నా దగ్గర అంత అమౌంట్ టైంకి కుదరకపోతే వీడినే అడిగి నీకు ఇచ్చాను అన్నాడు బాధగా నటిస్తూ. పొద్దున్నే పేపర్లో నా రాశిఫలాల్లో ఈరోజు మీ జీవితంలో ఊహించని మలుపు తిరుగుతుంది అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసి నీ దగ్గరికి వచ్చాను, ఆఖరికి బతుకు బస్టాండ్ చేసావు కదన్నయ్య. అందుకే స్ట్రేంజర్స్ని నమ్మకూడదు. ఆ చుంచు మొహం పింజారి వెధవ విశ్వగాడి టార్చర్ పడలేక ముందు వెనుక ఆలోచించకుండా అంత అప్పు చేసేసా అని తల పట్టుకొని కూర్చుంది హాసిని. హలో మేడం, తమరికి ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నా, ఈలోపు ఏదో ఒకటి డిసైడ్ అవ్వు, అంట్లు తోముకుంటావో ఇక్కడ జాబ్ చేస్తావో అని. అదే క్యాబిన్కి ఉన్న తన పర్సనల్ అటాచ్డ్ రూమ్లోకి విస్కీతో తడిసిన తన డ్రెస్ని చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాడు సంతోష్. హాసినికి ఏమీ పాలుపోక కళ్ళు మూసుకొని నొసలు దగ్గర 2 బొటన వేలు పెట్టుకొని ఆలోచిస్తూ ఏడుస్తుంది. శివ హాసిని పక్కన కూర్చుని చూడమ్మా, నన్ను నోరారా అన్నయ్య అని పిలుస్తున్నావు, నీ చుట్టూ నీకు అప్పు ఇవ్వడానికి లేదా ఇప్పించడానికి నీకు తెలిసిన వ్యక్తులు ఉండే ఉంటారు, కానీ నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరినీ కాదు అని నన్ను నమ్ముకుని వచ్చావు.
అందుకే ఆ విశ్వగాడి చెర నుండి విముక్తి కల్పించి నీకు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలనిపించి ఈ పని చేశా. మా సంతోష్ చాలా మంచివాడు. నా ఫ్రెండ్ అని చెప్పట్లేదు. తనకి ఆడవాళ్ళంటే కాస్త కోపం ఎక్కువ. పైగా మీ మధ్య ఇంతకుముందు 2 సార్లు గొడవ అవ్వడంతో నీతో అంత హాష్గా బిహేవ్ చేశాడు. వాడికి కావాల్సింది వర్క్ బాగా చెయ్యడం, టైంకి ఫినిష్ చెయ్యడం. నువ్వు కామ్గా నీ వర్క్ చేసుకో, శాలరీ తీసుకో, సింపుల్ అన్నాడు శివ. ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఎలా అయితే స్టాఫ్తో మీటింగ్ ఉంటుందో అప్పుడే కదా సంతోష్ని నువ్వు కలిసేది, తనతో కలిసి వర్క్ చేసేది. నువ్వేమీ వర్క్ చేయవుగా తనతో పాటుగా అన్నాడు శివ. హాసినికి కూడా ఇంకొక ఆప్షన్ లేక సరే అని తల ఊపింది. సంతోష్ తన అటాచ్డ్ రూమ్ నుండి క్యాబిన్లోకి వచ్చి ఏం డిసైడ్ అయ్యావు అని అడిగాడు హాసినిని చూస్తూ. నా క్యూబికల్ ఎక్కడో చెప్తే వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తాను అంది హాసిని. గుడ్ డెసిషన్ అని తన పిఏ రంగాని పిలిచి హాసిని క్యూబికల్ చూపించి తను చేయవలసిన వర్క్ గురించి వివరించమని చెప్పాడు. శివ సంతోష్తో నువ్వు అసలు తనకి జాబ్ ఇస్తావని ఊహించలేదురా అన్నాడు. నా మీదే వాటర్ ఒకసారి, విస్కీ ఒకసారి పోసింది. ఇప్పుడు చూపిస్తాను అసలైన సినిమా అన్నాడు సంతోష్. రే పాపం రా, అమాయకురాలు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా తన మీద కోపం ఎందుకురా అన్నాడు శివ. అది పిచ్చుక కాదు, గ్రద్ద మొహంది. ఎంత పొగరో చూసావుగా తనకి, ఆ తలతిక్క అంతా దించేస్తాను అన్నాడు సంతోష్. అరే నీ కోపం అంతా ఒకేసారి చూపిస్తే పెళ్ళి కొప్పుకోదురా అని అన్నాడు శివ. సంతోష్ శివతో తనకింకో దారి లేదులే, పొగరు పక్కన పెట్టి జాబ్లో జాయిన్ అయిందిగా, పెళ్ళి కూడా అలాగే జరుగుతుందిలే అని కన్నింగా కార్నర్ స్మైల్ ఇస్తూ అన్నాడు. శివ మనసులో దేవుడా నన్ను నమ్ము వచ్చింది హాసిని. వీడి తలతిక్క వేషాల వల్ల ఆ అమ్మాయి సఫర్ అవ్వకుండా తన వల్లే వీడు మునుపటి సంతోషంలా మారిపోయి ఇద్దరు చిలక గోరింకల్లా కలిసుండేలా చూడు స్వామి అని అనుకున్నాడు. కాసేపు సంతోష్తో మాట్లాడి హాసినిని కలిసి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు శివ. హాసిని తనకిచ్చిన వర్క్ని చేసుకుంటూ ఉండగానే లంచ్ టైం అయ్యింది. వర్క్లో మునిగిపోవడం వల్ల కొంత, ఆ ఆఫీస్కి కొత్త అవ్వడం వల్ల కొంత లంచ్ టైం తెలియలేదు హాసినికి. సిస్టంలో తలదూర్చి వర్క్ చేసుకుంటున్న హాసిని దగ్గరికి 2 వ్యక్తులు వచ్చారు. అందులో ఒకతను హాయ్ మేడం, ఐఎమ్ రాహుల్, ఎడిటింగ్ టీమ్ లీడ్ని. వీడు గిరి, నా అసిస్టెంట్ అని అన్నాడు. రాహుల్ మాటలు వినిపించి సిస్టంలో దూర్చిన తలను పైకెత్తి హాయ్ అని చిన్నగా నవ్వింది హాసిని. మీ పేరు అని అడిగాడు రాహుల్. హాసిని అని చెప్పింది. హాసిని అంటే నవ్వు. మీ పేరు చాలా బాగుంది, మీలాగే అన్నాడు రాహుల్. ఉఫ్, ఎక్కడికి వెళ్ళినా ఈ పులిహార బ్యాచ్ గర్ల్ ఉంటూనే ఉంటారు అని మనసులో అనుకుంది హాసిని. మీరు ఇంతకుముందు ఏ కంపెనీలో చేశారు మేడం? మీకు ఒక విషయం తెలుసా మేడం, మన బాస్ దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆయన డిక్షనరీలో కోపం, చిరాకు తప్ప నవ్వు, ప్రశాంతత ఇవేమి ఉండవు. పని రాక్షసుడు. ఆయన పడుకోనివ్వడు. అందులోని నాది ఎడిటింగ్ టీం కదా, అస్సలు నిద్రపోనివ్వడు. నేను షూటింగ్ అయిన సీన్స్ని ఎడిట్ చేస్తా, ఈయన నా కళలు ఎడిట్ చేస్తాడు. రాహుల్ మాటలు అర్థం కానట్లు చూసింది హాసిని. హాసిని ఎక్స్ప్రెషన్ చూసి అర్థం కాలేదా అన్నాడు రాహుల్. అవును అని నిలువుగా తల ఊపింది హాసిని. ఇప్పుడు నేను సీన్స్ ఎడిట్ చేస్తానా, అలా ఆయన నా కళలోకి వచ్చి రొమాంటిక్ సీన్స్ మధ్యలోకి వచ్చి ఎడిట్ చేస్తూ ఉంటాడు అని మాట అని అన్నాడు రాహుల్. అంతేకాదు, ముఖ్యంగా లేడీస్ అంటే అస్సలు పడదు సార్కి. మీరు ఒకవేళ సిన్సియర్గా వర్క్ చేసినా ఏదో ఒక వంక వెతికి మరీ తిడతారాయన అని హాసిని ఎదురుగా చైరు వేసుకొని కూర్చొని హాసినినే చూస్తూ వాళ్ళ బాస్ సంతోష్ గురించి చెప్పుకుంటూ పోతున్నాడు రాహుల్. హాసిని తప్పదన్నట్లు చేతులు చెరొక బుగ్గ మీద పెట్టుకొని వింటూ కూర్చుంది. రాహుల్ పక్కన ఉన్న గిరి తల పక్కకి తిప్పేసరికి అక్కడికి సంతోష్, అతని పిఏ రంగా వచ్చి నుంచున్నారు. గిరి మోచేత్తో రాహుల్ని కొడుతూ సైగ చేస్తున్నాడు, సార్ సార్ అని. కానీ రాహుల్ ఎదురుగా ఉన్న హాసినిని చూస్తూ చెప్పుకుంటూ పోతున్నాడు. రాహుల్ చెప్పేది వింటూ తల తిప్పకుండా కళ్ళను మాత్రమే పక్కకి తిప్పి చూసేసరికి రాహుల్ పక్కన సంతోష్ మరియు రంగాని చూసేసరికి బొగ్గల కింద చేతులు తీసి టేబుల్ మీద పెట్టి స్ట్రైట్గా కూర్చుని హాసిని ఫ్రీజ్ అయిపోయింది.
హాసిని ఫ్రీజ్ అయిపోయేసరికి హాసిని ఎక్స్ప్రెషన్ చూసి, ఏమైంది నీకు? ఇప్పటిదాకా క్యూట్ బార్బీ డాల్లా కూర్చుని ఇప్పుడేంటి ఏదో కాలయముడు ఎదురుగా ఉన్నట్లు అలా కూర్చున్నావేంటి అంటూ తల పక్కకి తిప్పేసరికి సంతోష్ మరియు రంగాన్ని చూసి ఫ్రీజ్ అయిపోయాడు రాహుల్. చచ్చాడు వెధవ, మూడింది వీడికి. నాకు కాదు కాలయముడు కనిపిస్తా, ఇప్పుడు వీడి మీదకి విసురుతాడు ఎమపాసం అని అనుకుంది మనసులో హాసిని. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే 15 మినిట్స్ అయితే నేను ఎపిసోడ్ పెడదామనే అనుకున్నాను. బట్ ఫోన్ డిస్ప్లే టచ్ రెండు సరిగ్గా పనిచేయట్లేదండి. సో దాంతో ఇబ్బందిగా ఉంది. ఎడిటింగ్ చాలా చాలా కష్టంగా ఉంది. ఫోన్ రిపేర్ అయిపోయాక ఖచ్చితంగా నేను 15 మినిట్స్ అప్డేట్ అయితే మీకు ఇస్తాను. మీరు మాత్రం ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. తెలుపుతారని ఆశిస్తూ మీ కావ్య.